శ్రీనివాస్ గారు ఈరోజు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏమేమి మీకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? గత సంవత్సరం పైగా అయింది కదా కొత్త ప్రభుత్వం వచ్చి, సరే ఏదో చేస్తుంది 1 year కావుదామన్నాం. 1 year దాటిపోయింది కూడా. ఈరోజు రైతులు పడ్డ కష్టాలు, ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రధానికం ఏ తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ 14 నెలల్లో ఏం పాలైంది, ఎట్లయింది, దాని మీద సమీక్షిస్తాడు. కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని ఇస్తాడు ఏం చేయాలన్నది. అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండట్లేరు, కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన ఒక ప్రచారం ప్రాపగండా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ చేస్తోంది. ఆయన అసెంబ్లీకి రాడు, తెలంగాణ భవన్కి రాడు, ఒక ప్రాపగండా చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? పిచ్చి మాటలు. గవర్నమెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదు కదా పరిపాలించడానికి. రైతులకు కరెంట్ ఇవ్వాలి, నీ ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, అది ఇవ్వాలి, రైతు బంధు పెంచుతామన్నారు, పెంచాలి, రైతు బీమా పెంచమని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, గవి ఏనుకుంది. కానీ కేసీఆర్ వచ్చాడు కూర్చుంటే చేస్తారా వీళ్ళు? వాళ్ళకు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ప్రజలు ఎందుకు పట్టం కట్టిండ్రు? వాళ్ళ హామీలు నెరవేర్చుకోకుండా కేసీఆర్ వస్తే వీళ్ళు చేస్తారు ఇవన్నీ. ఈయన కూర్చుంటాడు వచ్చి రోజు చేస్తారా? కేసీఆర్ ఆనంద్ చేస్తారు ఇవన్నీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళంతా పని చేయక అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్తోనే అబద్ధాలు ఏదో చెప్పి మాట పబ్బం కట్టుకోవాలని వస్తుంది. దాన్ని కుదరదు. అది ప్రజలు తిరగబడుతున్నారు, జాగ్రత్త. 14 నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే మీరు ఎట్లా చూస్తారు ఈ 14 నెలల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం? చూడండి, ఏదైనా చూడండి, ఒక అంశం తీయండి, ఏ ఒక్క అంశంలోనైనా వాళ్ళు హామీ నెరవేర్చారు. ఒక్కటి ఏదన్నా ఒక గ్రామంలో రైతు రుణమాఫీ కావచ్చు, పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ఏమైంది? తులం బంగారం ఇస్తున్నారు, ఏమైంది? ఉద్యోగులకు నిరుద్యోగులకు పిఆర్సీ ఇస్తాం, జీతం ఇస్తారు, నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తామన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, ప్రజలు తనలాడుతున్నారు, బెలగెలగెలగెల కొట్టుకుంటున్నారు. కదిసిపెట్టి ఇంకా కేసీఆర్ మీద అబాండాలు వేస్తే కూడా ఊరుకోడు. ఇలా కేసీఆర్ గారిని ఒక చిన్న పల్లెత్తు మాట అంటే చిన్న పిల్లవాడు కూడా ఉండే పరిస్థితి లేదు. అంత ఆ స్థాయికి వస్తుంది, అది తిరగబడే స్థాయికి వచ్చింది. ఇచ్చిన హామీ నెరవేర్చాలి తప్ప ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే కాదు. అట్లా స్పెషల్ మాట్లాడుకోవాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రైతుకు సంబంధించినటువంటి అంశం మీద రైతు భరోసా పెట్టారు, రైతు బంధు మీద తీసేశారు, వాళ్ళు రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేశామన్నారు. అయినప్పటికీ కూడా మీరు రైతు దిశలు చేస్తున్నారు, అనవసరంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ప్రచారం చేస్తోంది. ఒక్కటి ఏ ఊరికైనా బొమ్మని చెప్తాం. మంత్రుల సొంతం విలేజ్లు కానీ ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పినా వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక ఊరు, రాష్ట్రంలో ఒక్క ఊరు కోదాం, ఒక్క ఊర్లో రుణమాఫీ అయిందంటే ఇంక వాళ్ళు ఏం చెప్తుంది కాముంటాం. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మొత్తం వాళ్ళకే వదిలిపెడతాం, యునానిమస్ చేసుకుంటారు మీరని మా వాళ్ళు నిలబెట్టకుండా విడిచిపెడతాం. ఒక్క ఊరు చూపించమని చెప్పండి. అవన్నీ ఉట్టి బూటకు మాటలు, అబద్ధాలు, చీటింగ్. అంతా చీటింగ్తో గవర్నమెంట్ తెచ్చుకున్నారు, ఇంకా చీటింగ్ చేస్తారు. రైట్, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మధ్యాహ్నం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? అదేవిధంగా ప్లీనరీ గతంలో జరగలేదు, ఎలక్షన్స్ జరిగలేదు, తర్వాత బహిరంగ సభ కూడా అనుకుంటున్నారు, అది ఇప్పుడు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికి 40-50 మంది అయిపోయినారు. ప్రజలంతా అల్లకల్లం ఏమైపోతుందని అన్నారు కదా. కేసీఆర్ వచ్చిండ్రా అయిపోతుంది మళ్ళీ ఒక భరోసా, మళ్ళీ తెలంగాణ కాపాడుతాడు, ఒక ధైర్యం, గుండె ధైర్యం, ప్లస్ కార్యకర్తలను ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలని దానిపైన కూడా ఒక క్లారిటీ ఉంటుంది.